హార్టీ కంగ్రాచులేషన్స్ అండి మా టీంకి. ఫస్ట్ మీడియా మిత్రుల తరపున కూడా నేనే చెప్తున్నాను. అంటే 5 ఏళ్ల క్రితం, ఒక 5-6 ఏళ్ల క్రితం అసలు సినిమా ప్రపంచం అంటేనే తెలియదు, అసలు సినిమాలోకి ఎంటర్ అవ్వాలనే ఉద్దేశం కూడా లేదు. ఆ టైంలో వంశీ అన్న ఫోన్ చేసి ఇలా ఒక సినిమా చేస్తున్నాము, చెయ్యాలి అది ఇది అని చెప్పేసి అన్నాడు. అప్పుడు నేను ఒక పుస్తకం రాశాను అంతే, కవిత్వం. అది ఒక పుస్తకం రాశాను, కవితలు బాగా రాస్తున్నావురా నువ్వు, సినిమా డైలాగులు కూడా రాయగలవు అన్నాడు. ఇది నేను ఎప్పుడో ప్రీ రిలీజ్లో కూడా చెప్పాను. అప్పటి నుంచి చాలా మాట్లాడదామనుంది, ఈరోజు వస్తుందని నేను అనుకోలేదు. కానీ నేషనల్ అవార్డు విన్ అవ్వడం అనేది ఒక డెబ్యూటెంట్గా, అసలు సినిమా అంటేనే పరిచయం లేని వ్యక్తిగా ఉన్నప్పటికీ ఈరోజు ఇలా నేషనల్ అవార్డు రావడం ఫస్ట్ సినిమాకే అనేది చాలా గ్రేట్ థింగ్, బెస్ట్ ఫిలింగా. సో ఎక్కడెక్కడి నుంచో నిజానికి అంటే నాకే ఒక 100 నుంచి 300 మెసేజ్లు వచ్చి ఉంటాయి లిటరలీ. ఇంకా వంశీ గారికి, నిహారిక గారికి, ఫణి గారికి ఎన్ని వేల మెసేజ్లు వచ్చి ఉంటాయో నిన్న నుంచి, వాళ్ళు ఎంత బిజీగా ఉన్నారో నేను అర్థం చేసుకోగలను. సో చాలా ప్రౌడ్గా ఉంది. లిటరలీ అనుకోలేదు, అంటే నిన్న నేషనల్ అవార్డు అని ఒక హాఫ్ అన్ అవర్ ముందు చెప్తే నేను ఎక్కడో ఉండి రాలేకపోయినా ఆ ప్లేస్కి, వీళ్ళందరి ఆనందం చూసి, అంటే ఆ వీడియో చూసి లిటరల్ నాకు కన్నీళ్ళు వచ్చాయి. తర్వాత వంశీ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళగానే వాళ్ళ నాన్నగారు, యదు వంశీ నా కొడుకు యదు వంశీ అని ఒక వీడియో బయట రిలీజ్ చేశారు. నేను లిటరల్ ఒక 50 సార్లు చూసుంటాను ఆ వీడియో. అంటే మా నాన్నగారు నన్ను హగ్ చేసుకుని, మా అమ్మగారు నన్ను హగ్ చేసుకుని ఈ సినిమాకి నేషనల్ అవార్డు కొట్టాంరా అన్నంత ఫీలింగ్ వచ్చింది ఆ వీడియో చూస్తే నాకు. ఎప్పుడు అంటే ఈ సినిమాలో ఎంతకాలం ఉంటామో ఏం చేస్తామో తెలియదు, కానీ ఎల్లప్పుడూ నిహారిక గారికి, వంశీ అన్నకి, ఫణి గారికి, రమేష్ గారికి, ఇంకా పనిచేసిన అందరికీ కృతజ్ఞతనై ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్ అనే సినిమా కూడా చేయబోతున్నాము, అది సెప్టెంబర్లో అలా రిలీజ్ ఉండొచ్చేమో అనుకుంటున్నాము. సో ఆ సినిమాను కూడా అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా ఫనీ అన్నలాగా ఈరోజు స్పీకర్లు బద్దలైపోయేలా